अरे बच्चा ఆదరాభిమానాలని అలాగే మరి మన అధికారుల యొక్క మన్ననల్ని పొందాలని చెప్పి అబ్బాయి ఎస్ఐ గారు సార్ ఇటువంటి సార్ మెకానిక్ బండే లేపేశారు. कंपलसरी కాదు. బుల్లెట్ మోటార్ సైకిల్ 7 బైక్స్ మొత్తం కలిసి అంతా 6 lakhs ఈరోజు మీ ముందు ప్రదర్శించబడితే ఈ యొక్క ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు ఈ ద్విచక్ర వాహనాలని ఆటోలని దొంగతనం చేసి వాటి మీద బతకడం నేర్చుకున్నారు. మన యొక్క డిస్ట్రిక్ట్లో ఈ యొక్క 2 వీలర్స్ దొంగతనాలు తర్వాత ఆటో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి మనకి రిపోర్ట్లు రావడంతో దానిపైన మన ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు మమ్మల్ని అందరినీ అలర్ట్ చేసి ఒక స్పెషల్ పార్టీ అంటే మన సబ్ డివిజన్ నుంచి మన 2 టౌన్ సిఐ గారిని వాళ్ళ యొక్క ఎస్ఐలు మరి భాషా గారిని అలాగే సుమన్ ఎస్ఐ గారిని అలాగే మరి సిసిఎస్ బృందాన్ని కూడా మన డిఎస్పీ గారిని సిసిఎస్ డిఎస్పీ ప్రసాద్ కుమార్ గారి యొక్క బృందాన్ని రంగంలో దించారు. దాని మీద ఈ పాత నేరస్తుల యొక్క కదలికల్ని పాత నేరస్తుల యొక్క ఆచూకీని తీసిన దాని మీద మాకు ఈరోజు మనం అరెస్ట్ చేసిన షేక్ జిలానీ ఇతను తండ్రి భాష, ఇతను సంగటిగుంట 6వ లైన్లో గుంటూరు జిల్లాలో ఉంటాడు. అలాగే రెండో ముద్దాయి పేరు షేక్ ఆషిక్, తండ్రి వలి 21 సంవత్సరాలు, ఇతను ఇస్లాంపేట మన 2వ లైన్ ఒంగోలులో ఉంటున్నాడు. అలాగే మూడో అతనేమో షేక్ భాష, తండ్రి మదార్ వల్లి, ఇతను డాన్ బాస్కో స్కూల్ దగ్గర ఇస్లాంపేట 2వ లైన్లో ఉంటున్నారు. వీళ్ళందరూ రిలేటివ్స్ అండి, వీళ్ళు బావబామర్దులు అవుతారు వీళ్ళు. అయితే దీంట్లో షేక్ జిలానీ తండ్రి భాష యొక్క పేరు మీద 30 కేసుల దాకా మనకు ఆల్రెడీ పాత కేసులు నమోదయ్యి ఉన్నాయి. అలాగే మిగతా ఇద్దరి మీద కూడా కేసెస్ ఉన్నాయి. అయితే ఈ దీంట్లో వీళ్ళ దగ్గర నుంచి మన 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అలాగే గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషను, పొన్నూరు టౌన్ గుంటూరు పోలీస్ స్టేషను వీటికి సంబంధించిన 6 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోని స్వాధీనపరుచుకున్నారు.